మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా మీద నీకేదైనా కోపం కక్ష ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోవచ్చు, పర్లేదు. అంతేకాని ఇలా ఇండైరెక్ట్ గా మా కంపెనీ గురించి, మా ప్రాజెక్ట్ గురించి దయచేసి బ్యాడ్ చేయకు. కరెక్ట్ కాదు సింధు, కరెక్ట్ కాదు. మరీ ఓవర్ యాక్షన్ చేయకు మధు. ఆ పొలిటీషియన్ దగ్గర కంపెనీ గురించి గాని ప్రాజెక్ట్ గురించి కానీ నేనేం బ్యాడ్గా చెప్పలేదు. ఒక్కసారి ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఫుల్ ప్లెజ్డ్గా ఆఫీషియల్గా చెక్ చేయమని చెప్పాను, అంతే. నువ్వు చెక్ చేయమని చెప్పావు లేదా టోటల్ గా ప్రాజెక్ట్ కి చెక్ పెట్టమని చెప్పావు నాకు తెలియదనుకుంటున్నావా? అక్కడ పొలిటీషియన్ తో నువ్వు ఏ రేంజ్ లో నా మీద తప్పుడు ఆరోపణలు చేయకపోతే అన్నింటికి ఒప్పుకున్న పొలిటీషియన్ మళ్ళీ నన్ను పిలిచి మా కంపెనీ మీద, ప్రాజెక్ట్ మీద ఎందుకు అనుమానపడతారు చెప్పు? చెప్పు సింధు, చెప్పు. నేనేమి ఆరోపణలు చేయలేదు, వాస్తవాలు చెప్పాను. నువ్వే ఆ వాస్తవాల్ని ఆరోపణలుగా మార్చి మసిపూసి మారేడికాయ చెయ్యాలనుకుంటున్నావు. స్టాప్ ఇట్ సింధు. అసలు నువ్వు వెళ్ళి ఆ పొలిటీషియన్ ఎందుకు కలిసావు? ముందు చెప్పు. నా అనుమానాలు తీర్చుకోవడానికే ఆయన్ని కలిశాను యష్. ఏంటే నీ బోడి అనుమానాలు నువ్వును? పొలిటీషియన్ని కలవటానికి అసలు నీకే అధికారం, హక్కు ఉందని? నువ్వేమైనా ఆ కంపెనీకి ఓనర్వా? ఆ ప్రాజెక్టుకి పార్ట్నర్ అనుకుంటున్నావా అసలా? ఆఫ్టర్ ఆల్ నువ్వు కంపెనీలో పనిచేసే సామాన్య ఉద్యోగివి. ఉద్యోగివి ఉద్యోగిలా ఉండు. ఇవన్నీ నీకెందుకే అసలా? పగతయ్య, పగ, నా మీద పగ. అందుకే అందరిలో నన్ను ఇలా పలుచన చేస్తుంది. మధు, ఊరుకో, ఏడవకు. ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు సింధు నువ్వు. నా భార్య ఎంత పాజిటివ్గా చేస్తున్నా ప్రతిదీ నెగిటివ్గానే చూస్తున్నావు నువ్వు. తోటి కోడలని గౌరవం కూడా లేకుండా నా మధు ప్రాణాలు తోడేస్తున్నావు నువ్వు. ఎందుకు సింధు నా భార్య అంటే ఎంత ద్వేషం? నీ విషయంలో ఏం తప్పు చేసిందని మధుని ఇలా టార్గెట్ చేస్తూ తన పరువు తీస్తున్నావు. ఏంటమ్మా ఇది? యష్, ఏంట్రా అసలు ఇది? నా భార్యకి సింధు శత్రు అని నీకు బాగా తెలుసు. తెలిసి కూడా తన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టావు. అంతేలేరా, మీ అవసరాలు మీకు ముఖ్యం కదా? నా భార్య ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మీకు అవసరం లేదా? అయ్యో అన్నయ్య, మన కుటుంబం కోసం, మన కంపెనీ కోసం మధు ఎంతగానో కష్టపడుతుంది. ఆ కష్టాన్ని గుర్తించి మధుకి సపోర్ట్గా ఉండాల్సిన మీరు కూడా నా భార్యని బాధ పెడుతున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అర్థమైందిరా, నాకు అర్థమైంది. నీకు నీ పిల్లలు కావాలి. రిసీవ్ చేసి నీతో పాటు ఇక్కడే ఉండాలి. అంటే ఈ సింధు కూడా ఇక్కడే ఉండాలి. అందుకే కదా సింధు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా దాన్ని సమర్థిస్తూ ఇక్కడే ఉంచుతున్నావు, అంతే కదా? అనే అలాంటిదేం లేదన్నయ్య, నా మాట నమ్ము. నాకు తెలుసురా,
నాకంతా తెలుసు. నీకు ఈ అన్నయ్య వదిన అక్కర్లేదు. నీకు కావాల్సింది నీ పిల్లలు, నీ భార్య. ఉండురా, నువ్వు బాగుండు. నీకు మేము అవసరం లేదు. మధు, అందుకే నీకెప్పుడో చెప్పాను, ఇంట్లో నీకు అవమానాలే తప్ప ఎలాంటి అభిమానం దొరకదు అని. మనం ఆ రోజే వెళ్ళిపోయి వేరుగా ఉందామని చెప్పాను. అయినా నువ్వు నా మాట వినలేదు. నా అత్తయ్య, నా మరిది గారు, నా కుటుంబం అంటూ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. బాధపడకు మధు, బాధపడకు. ఊరుకో. చూసావా చూసావా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ వల్ల అన్నదమ్ముల మధ్య కూడా అగాధం ఏర్పడేలా ఉందే. ఛీ, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మనశ్శాంతి అనేది మంటల్లో కాలిపోవాల్సిందే అసలా. ఆ? ఏమైందే? ఎందుకు సింధు మీద అరుస్తున్నావు? ఏమైంది? ఈ మహాతల్లి మా కంపెనీని, ప్రాజెక్ట్ని పాడు చేసి నాశనం చేస్తుందత్తయ్యా. సింధుది మంచి చేసే మనసే గాని నాశనం చేసే బుద్ధి దానికి లేదే. అత్తయ్యా, ఇది కంపెనీకి సంబంధించిన విషయం. దయచేసి మీరిందులో కలగజేసుకోకండి. కంపెనీ విషయమైనా సరే, సింధునంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. భాగ్యం, ఏంట్రా? ప్లీజ్ ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. కంపెనీ అంటే కోట్లల్లో బిజినెస్. ఈ వ్యవహారాలన్నీ నీకు అర్థం కావు. వెళ్ళు భాగ్యం, ప్లీజ్. అది కాదు నేను చెప్పేది. భాగ్యం వద్దు, నువ్వు వెళ్ళు. అది కాదే. వెళ్ళమన్నాను కదా భాగ్యం, వెళ్ళు ప్లీజ్. ఎందుకు సింధు మా వదిన ఇంత బ్యాడ్ చేస్తున్నావు? మా వదినంటే నీకెందుకు అంత కోపం? మీ వదినంటే నాకేం కోపం లేదు యష్. నిజంగానే నీ మనసులో మా వదిన గురించి ఏమీ లేకపోతే ఆ పొలిటీషియన్ని కలవాల్సిన అవసరం నీకేంటే? నీ గురించే కలవాల్సి వచ్చింది యష్. నా గురించా? అవును యష్. మార్కెట్లో నీ కంపెనీకి ఉన్న మంచి పేరు చెడిపోతుంటే నీ భార్యగా నేను చూస్తూ ఊరుకోవాలా? ఏంటే, నా కొడుకు మంచి కోసం నువ్వెళ్ళి ఆ పొలిటీషియన్ని కలిసావా? అది మేం నమ్మాలా? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. అవును మరి, నిజానికి నువ్వు నిలువెత్తద్దానివి కదా. నిజంగా నువ్వు యష్ భార్యగా అనుకొనుంటే మీ మధ్య ఈ దూరాలెందుకొస్తాయి? నా కొడుకు నీ మెడలో తాళి తెంచాల్సిన అవసరం ఎందుకొస్తుంది అసలా? నీ పాడు బుద్ధి, నీ తప్పుడు ప్రవర్తన వల్లే కదా యష్ జీవితం కష్టాల పాలైంది. వాడికి ఇష్టం లేకపోయినా వాడి పిల్లల కోసం, బామ్మ కోసం నిన్ను భరిస్తున్నాడు. అమ్మా, ఇప్పుడు ప్రాబ్లం ప్రాజెక్ట్ గురించి, మా పర్సనల్ లైఫ్ గురించి కాదు. దయచేసి ఆ విషయాలు వదిలే. నీ పర్సనల్ లైఫ్ అయినా ప్రాజెక్ట్ అయినా రెండింటిలోనూ ఈ సింధు వల్లే కదరా నీకు తలనొప్పంతా. ఆ తలనొప్పిని ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసమ్మా. సింధు, హోల్డ్లో ఉన్న ప్రాజెక్ట్ని మా వదిన అంతా సెట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే అసలు ఎందుకు చెడగొట్టాలని చూస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు సింధు. నువ్విక్కడికి కేవలం నటించడానికి వచ్చావు. నటించేసి వెళ్ళిపో.
మాతో గాని ఈ ఇంటితో గాని నీకు ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబంలో నువ్వు మనిషివి కాదు. నువ్వు కేవలం మా బామ్మ కోసం తెచ్చుకున్న అద్దె మనిషివి మాత్రమే. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏమన్నావు యష్? ఈ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదా? నేను మీ కుటుంబంలో మనిషిని కాదా? కేవలం నేనొక అద్దె మనిషినా? అదే మాట మళ్ళీ అను. నేను ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావు సింధు? ఆ మాట మళ్ళీ మళ్ళీ పదే పదే అంటాను. ఏం చేస్తావు? మా బామ్మ పేరు చెప్పి ప్రతిసారిలాగా ఈసారి నన్ను భయపెడతావా? అంతేగా నువ్వు చేసేది. అంతకంటే ఇంకేం చేస్తావు? అయినా నాకేనా బామ్మ? భాగ్యం నీకేం కాదా? బామ్మ ఆరోగ్యం గురించి నీకెలాంటి బాధ్యత లేదా? మాట్లాడవేంటి సింధు? నువ్వు మాట్లాడుతున్నావుగా యష్, మాట్లాడు. నువ్వు మాట్లాడడం అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఇక్కడ మన మధ్య డిస్కషన్ జరుగుతుంది బిజినెస్ గురించి, బామ్మ గురించి కాదు. దయచేసి ప్రతి దాంట్లో మా భాగ్యాన్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఓకే యష్, నేను బిజినెస్ గురించే మాట్లాడతాను. భాగ్యాన్ని ఇన్వాల్వ్ చేయను. సరే మాట్లాడు. ఏం మాట్లాడతావో? బిజినెస్, కంపెనీ, ఆఫీస్, ప్రాజెక్ట్ ఇవన్నీ చూసుకోమనే కదా మన తరపున సునంద మేడం నన్ను అపాయింట్ చేశారు. అవును. ఆ రెస్పాన్సిబిలిటీతోనే కదా మధు ప్రాజెక్ట్ గురించి, ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి, ఆ పొలిటీషియన్తో ఏం మాట్లాడిందో ఎంక్వైరీ చేశాను. అది తప్ప? చెప్పు యష్, తప్ప? నువ్వేదైనా చేసిందు ఆ చేసేది కంపెనీ ముందుకు వెళ్ళడానికి చెయ్యి. కానీ ఇలా లేనిపోని అనుమానాలు రేకెత్తించి ప్రాజెక్ట్ ఆపడానికి చేయకు. యష్, నేను ఏది చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. ఫైనల్గా నీకు మంచి జరగాలని నేను ట్రై చేస్తానే తప్ప కల్లో కూడా నీ కంపెనీని, నీ బిజినెస్ని, నీ ప్రాజెక్ట్ని ఆపాలని చూడను. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం వెనుక మీ వదిన మనసులో ఏదో కుట్ర దాగి ఉంది. అది నీకు అర్థం అవ్వాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. చాలే, ఆపవే నీ అబద్ధాలు. నా కోడలి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోనసలా. నువ్వే విన్నావు కదమ్మా, మధు మన ఇంటికి వచ్చినప్పటి నుంచి సింధు తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూనే ఉంది. నా భార్య మీద లేనిపోని అభాండాలు వేస్తూనే ఉంది. ఇంకా సింధు మన ఇంట్లో ఎందుకమ్మా? బయటికి పంపించేక. మీ బామ్మ కోసం ఈ దరిద్రాన్ని ఇంటికి తెచ్చి మరీ పెట్టుకున్నాన్రా. అత్తయ్య ఆరోగ్యం కుదుట పడే వరకు దీంతో పడక తప్పదసలా. నిజమే అత్తయ్య, బామ్మ ఆరోగ్యం మనకి ముఖ్యం. సింధుని ఇక్కడే ఉండనివ్వండి. నేను తేజానే వెళ్ళిపోతాం. ప్రతిసారి నేను సింధుతో నిందలు పడే కంటే దూరంగా ఉండటమే మంచిది. వదినా, ఏం మాట్లాడుతున్నావు వదినా?
సింధు ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. తన గురించి నువ్వు అన్నయ్య వెళ్లాల్సిన అవసరం లేదు. అవునమ్మా, నువ్వు కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ సింధు, నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. మధు నా ఇంటి పెద్ద కోడలు, తేజ తాళి కట్టిన భార్య. ఇంకోసారి మధుని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, తన మీద లేనిపోనివి కల్పించి చెప్పినా అప్పుడు నా నిర్ణయం వేరేలా ఉంటుంది. నిన్ను బ్రతిమిలాడి మరీ తీసుకొచ్చిన నేనే నిన్ను బయటికి పంపించాల్సి ఉంటుంది. జాగ్రత్త. మధు మీ పెద్ద కోడలైతే మరి నేనెవరిని అత్తయ్య? చెప్పండి అత్తయ్య, మరి నేనెవరిని? ఇందాకే నా కొడుకు చెప్పాడు కదే అద్దె మనిషివని. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాలా? యష్కి నీకు మధ్య ఉన్న బంధం ఏనాడో తెగిపోయింది. నీ మెడలో ఉన్న తాళి కూడా నా కొడుకు కట్టింది కాదు. నువ్వేంటన్నది నీకే తెలియాలసలా. యష్, మీ అమ్మలాగే నువ్వు కూడా నన్ను అనడానికి ఏమైనా మిగిలుందా? నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే నీకే మంచిది. అనవసరంగా నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకు. మధు, పద వెళ్దాం. మాతో గాని ఈ ఇంటితో గాని నీకు ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబంలో నువ్వు మనిషివి కాదు. నువ్వు కేవలం మా బామ్మ కోసం తెచ్చుకున్న అద్దె మనిషివి మాత్రమే. సింధు, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? నీకింతకు ముందు చెప్పాను కదా భాగ్యం, మధు క్యారెక్టర్ ఎలాంటిదో అన్నది. చెప్పావు. అయితే డబ్బు సంపాదనే ధ్యేయంగా మధు అడ్డదారులు తొక్కుతుంది. ప్రాజెక్ట్ను అడ్డం పెట్టుకుని అటు యష్ కంపెనీకి, ఇటు మా అత్తయ్య కుటుంబానికి ప్రాబ్లం తెస్తుంది భాగ్యం. ఆ విషయం నేను ఎంతలా నచ్చ చెప్పినా అత్తయ్య కానీ యష్ కానీ అస్సలు అర్థం చేసుకోకపోవడమే కాకుండా తిరిగి వాళ్ళు నన్నే తప్పు పడుతున్నారు. అత్తయ్య నన్ను కోడలిగా చూడకపోయినా, యష్ నన్ను భార్యగా అంగీకరించకపోయినా, నా అత్తారింటిని, నా భర్త కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా భాగ్యం. అందుకే ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. అసలేం జరిగిందే? మా కంపెనీకి ఉన్న మంచి పేరు పోతుంది. ఆ కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్నప్పుడు ఆ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఎంప్లాయీగా నాకుండబట్టే సార్ మీ దగ్గరికి వచ్చాను. దాంతో ఆ పొలిటీషియన్ మధుని పిలిచి మాట్లాడినట్టున్నాడు. ఎక్కడ ప్రాజెక్ట్ ఆగిపోతుందో, ఎక్కడ తను అక్రమంగా సంపాదించాలి అనుకున్న డబ్బు రాకుండా పోతుందో అన్న టెన్షన్తో నేనే కావాలని యష్ కంపెనీ అంతా బోగస్ అని, ఆ ప్రాజెక్ట్లో అవకతవకలున్నాయని పొలిటీషియన్కి చెప్పి
ప్రాజెక్ట్ ఆగేలా చేస్తున్నానని నా మీద అత్తయ్యకి యష్కి లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది. మధు అలా చెప్పినందుకు కాదు భాగ్యం నేను బాధపడుతుంది. ఎందుకంటే తన బుద్ధి ఏంటో నాకు తెలుసు కాబట్టి. నేను బాధపడుతున్నదల్లా అత్తయ్య యష్ గురించే. వాళ్ళకి మంచి చెయ్యాలనుకుంటున్నా నన్ను చెడుగా భావిస్తున్నారు. వాళ్ళకి చెడు చేస్తున్న మధుని మంచిగా చూస్తున్నారు. నేను ఇంటి మనిషిని కానని, నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని, ఇక నుంచి కంపెనీ వ్యవహారాల్లో నేను కలగ చేసుకోకూడదని నన్ను తిట్టి పంపారు. వీళ్ళంతా నా వాళ్ళు అని నేను పాకులాడమే తప్ప వీళ్ళు మాత్రం నన్నొక మనిషిగా కూడా చూడటం లేదు భాగ్యం. ఏ కుటుంబం కోసం అయితే నేనింతగా తాపత్రయపడుతున్నానో ఆ కుటుంబమే నన్ను ఆశయించుకుంటుంది, చీతరించుకుంటుంది, అనుమానిస్తుంది, అవమానిస్తుంది. అదే భాగ్యం నా బాధంతా. అన్ని భరిస్తూ కూడా ఇంకా నాకు నా భర్త, నా అత్తారిల్లు కావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు మాత్రం అనుక్షణం నన్ను కన్నీళ్లతో కష్టపెడుతున్నారు. మాటలతో నా మనసుకి తోట్లు పొడుస్తున్నారు. నేను చూపించే ప్రేమ, అభిమానాన్ని అవహేళన చేస్తున్నారు. నా నిజాయితీని నిలువున చీల్చేస్తున్నారు. రోజు రోజుకి నేను ఈ ఇంటికి, యష్కి దూరం అయిపోతున్నానేమో అనిపిస్తుంది భాగ్యం. సింధు, నేను భార్యాభర్తలం కాదు. ఇలాగే ఇంకొన్ని రోజులుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. సింధు నన్ను మోసం చేసింది. నా జీవితాన్ని సర్వనాశనం చేసింది.